మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఈ దినం మనం ఫిలదెల్ఫియా సంఘమును గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రకటన గ్రంథ ధ్యానాలు, ఫిలదెల్ఫియా సంఘం. ప్రకటన గ్రంథం బైబిల్ ఉన్నవారు తీయండి, నేర్చుకుందాం. 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 13 వరకు ఉన్న లేఖన భాగాల్లో ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి రాయబడింది. 7వ వచనాన్ని మనం చూస్తే, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయి లేకుండా తీయవాడును, ఎవడు తీయ లేకుండా వేయవాడును, సత్యస్వరూపియగు ఆత్మ పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగాని ఈ వచనాల్లో రాయబట్టం మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన సహోదరులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఫిలడెల్ఫియా అని అంటారు ఇంగ్లీష్లో. ఫిలదెల్ఫియా అనే పదానికి అర్థం ఏంటంటే సహోదర ప్రేమ, అంటే బ్రదర్లీ లవ్, సహోదరుల యొక్క ప్రేమ. ఈ 7 సంఘాలలో ఇది ఒక ప్రత్యేకమైన సంఘంగా మనం చూడగలం. దేవుడు 7 సంఘాలను గద్దించాడు, బుద్ధి చెప్పాడు, సరిచేశాడు. కానీ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మాత్రమే దేవుడు ఏ ఒక గద్దింపు కానీ ఏ ఒక హెచ్చరిక కానీ వారికి జారీ చేయలేదు. కారణం ఏంటంటే ఈ ఫిలదెల్ఫియా అనేటువంటి పట్టణంలో ఉన్న సంఘము దేవుని కొరకు వాక్యానుసారంగా బైబిల్ మీద ఆనుకొని కట్టబడినటువంటి సంఘంగా ఉంది. ఆ విశ్వాసులు కూడా దేవుని కొరకు యథార్థంగా, నీతిగా, భక్తిగా జీవించారు. కాబట్టి దేవుడు వారిలో చూసినప్పుడు ఎలాంటి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు కనిపించలేదంటండి. అందుకే దేవుడు మెచ్చుకున్న సంఘం ఏదైనా ఉందంటే అది ఫిలదెల్ఫియా సంఘం. నా ప్రియమైన సహోదరులరా, ఈ ఫిలదెల్ఫియా అనేటువంటిది ఆసియాకు చెందినటువంటి నేటి టర్కీ దేశానికి పశ్చిమంగా రోమా సామ్రాజ్యంలోని ఒక పట్టణం అని మనం చెప్పగలం. ఇది ప్రస్తుతం టర్కీలోని అలాషేహిర్ అనేటువంటి పట్టణంగా పిలుస్తూ ఉంటున్నారు. ఇది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందినదని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతేకాకుండా ఇక్కడ తరచు భూకంపాలు సంభవిస్తూ ఉండేయట. అందువల్ల క్రీస్తకం 17వ సంవత్సరంలో సంభవించిన ఒక భూకంపానికి ఇది సర్వనాశనం అయిపోయిందని మనకి చరిత్ర బోధిస్తూ ఉంది. ఈ పట్టణం తర్వాత దీనిని పునర్నిర్మాణం చేసి దీనికి నియో కైసరా అని నామకరణం కూడా చేశారు. అంతేకాకుండా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ జయించు వారిని గురించి రాస్తూ మరి ఒక మాటను కూడా మనం అక్కడ వింటూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, చూడగలిగితే ఈ ప్రాంతంలో ఎన్నో దేవాలయాలు, ఎంతోమంది దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రజలు ఉన్నప్పుడు కూడా వారి ఎడల కూడా దేవుని యొక్క ప్రజలు మరి మంచిగా నడుచుకున్నట్లుగా చరిత్ర మనకు బోధిస్తూ ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ప్రజలకు అమితమైన దైవభక్తి, వారు చేసుకున్న తీర్మానం కానివ్వండి, మతపరమైన ఉత్సవాలు కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా జరిగేటువంటి పట్టణం, జరిపించేటువంటి పట్టణంగా తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా మరి ఆ విషయాన్ని మీరు గమనించగలరు. కాబట్టి ప్రియులరా, ఇక్కడి సంఘం యూదుల వ్యతిరేకతను కనుగొంది. అందుకనే 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ పదం వాడతాడు, యూదులు తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదని అనే మాట. కాబట్టి అలాంటి పరిస్థితి, యూదుల వ్యతిరేకతను ఎదుర్కొన్నటువంటి సంఘంగా కూడా ఈ యొక్క సంఘాన్ని మనం చూడగలం. ఇకపోతే మరి ఫిలదెల్ఫియా అనేటువంటి మాట ఏ విధంగా సహోదర ప్రేమ అని మనకు బోధిస్తుందో, దేవుడి సహోదర ప్రేమ గురించి మనం చూసినప్పుడు దైవ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుకుంటాం. చూడండి, ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వర్ణములను అపేక్షించుడి. చూడండి, దాని ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడండి అని అంటున్నాడు. ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలంటాడు. దేవుని బిడ్డలం అని చెప్పుకున్న మనలో దేవుని ప్రేమ ఎంతైనా అవసరం. ఈ లోకంలో అన్నదమ్ముల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల మధ్య ప్రేమ, అక్క చెల్లెల మధ్య ప్రేమ, ప్రేమికుల మధ్య ప్రేమ, బంధువుల మధ్య ప్రేమ, భార్య భర్తల మధ్య ప్రేమ, ఇలా ఎన్నో ప్రేమలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే. ఒక దినాన్ని అందరూ ఒకరినొకరు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. దేవుని ప్రేమ ఉంది, గాడ్స్లో దేవుని ప్రేమ అది శాశ్వతమైనది. అందుకే దైవ గ్రంథంలో మనం చదువుతాం ఏంటంటే, ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథకర్త ఒక అద్భుతమైన మాట రాస్తాడు, మనందరికీ తెలుసు. అది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం
3వ వచనంలో మనం శాశ్వతమైన ప్రేమ దేవుని, ఎటర్నల్ లవ్, శాశ్వత కాలం ఉండేటువంటిది. ఈ లోకంలో అన్నదమ్ముల మధ్య ప్రేమ, ఆస్తుల గురించి విడిపోతారు, లేకపోతే వారికి ఉన్నటువంటి అసూయ గురించి, ఒకరి ఎడల ఒకరు ఎదగటం, ఓర్చుకోలేని తనాన్ని బట్టి గొడవలు, పోట్లాటలు, కలహాలు పెట్టుకుని విడిపోయే బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఇది అంతవరకు కలిసేదంటారు, కలిసే ఉంటారు, బాగా ప్రేమ కలిగిన వారు ఉంటారు. కానీ ఒక్క సమయంలో మరి రాజులు, రాజ్యాలు ఎందుకు విడిపోయారని అంటే ఆస్తుల గురించి, ఒకడు ఎదగటం ఇంకోడు ఇష్టం లేకపోవడాన్ని బట్టి, ఒక ఆమె ఎదగటానికి ఇంకొక ఆమెకు ఇష్టం లేని స్థితిని బట్టే జరిగిందని మనం చెప్పగలం. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం చూసినట్లయితే దైవ గ్రంథంలో మరి సహోదర ప్రేమను గురించి మనం వింటున్నాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అంటున్నాడు ఇక్కడ. సహోదరుల యొక్క ప్రేమ అంటే, సహోదరులు అని అంటే దేవుని బిడ్డలను సూచిస్తూ ఉంది. రక్షించబడిన వాడు అందరూ కూడా సహోదరులే. సహోదరులు అనంటే 133వ కీర్తన 1వ వచనం ఏం చెప్పిందంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చూడండి, అతడు శాశ్వత జీవమును ఆశీర్వాదమును అక్కడ ఉండాలని దేవుడు నిర్ణయించాడు. అది దేవుని కట్టడై ఉంటుంది. సహోదరులు అనంటే బైబిల్ పరిభాషలో విశ్వాసులకు దేవుడిచ్చినటువంటి మాట అది. సహా ప్లస్ ఉదరము అంటే, ఉదరం అంటే పొట్ట. ఒకే కడుపులో నుంచి వచ్చినటువంటి బిడ్డలు, ఒకే సంఘములో నుంచి, ఒకే సహవాసములో నుంచి, ఒకే అనుభవంలో నుంచి, బైబిల్ గ్రంథం అనేటువంటి అనుభవంలో నుంచి వచ్చినటువంటి వారని మీరు అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. నీ అనుభవం ఏదైనా, నీ సిద్ధాంతం ఏదైనా, మనందరం కూడా ప్రభు పిల్లలం అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యంలో ఐక్యత కలిగి ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది. ఐక్యత లేకపోతే, యూనిటీ లేకపోతే ఆశీర్వాదం. ఐకమత్యమే మహాబలం అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలోకి వచ్చేటప్పటికి, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామును ఎరగనలేదు. ఎంత గొప్ప మాట. దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. మరి రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, రక్షణ పొందిన నాటి నుండి నేటి వరకు నువ్వు ఎలా జీవిస్తున్నావు, అది ప్రాముఖ్యం. రక్షణ పొందే మంచిదే. నీ పాపముల విషయమై పశ్చాత్తాపడ్డావు, నీ పాపముల విషయమై దేవుని దగ్గర క్షమాపణ అడిగావు, చాలా సంతోషం. మరి యేసు ప్రభు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని పాపాలు ఒప్పుకున్నా, సిలువలో వేలాడని యేసుక్రీస్తు యొక్క ఆ సిలువ మరణాన్ని గురించి కనుక నీ ఒక్కసారి ఆ యొక్క సిలువ యజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే నీదంతా కూడా వ్యర్థమే. పాత నిబంధన భక్తులు అందరూ అలా చేశారు. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, సిలువలో వేలాడుతున్న యేసుని గురించి వదిలేసి నువ్వు ఏదేదో చేస్తే నువ్వు ఇంకా వేరే రూట్లో ఉన్నావని అర్థం. నీ నేత్రాలు ఇంకా తెరవబడలేదు, నీ కనులు ఇంకా తెరవబడలేదు. కేవలం నువ్వు ఒప్పుకోవటం వల్లనే, కేవలం నువ్వు క్షమాపణ అడగటం వల్లనే రక్షణ కాదు. కారణం ఏంటంటే, పాత నిబంధనలు అదంతా చేశారు వాళ్ళు, కానీ వాళ్ళకి రక్షణ రాలా, విడుదల కలగల. సిలువలో వేలాడుతున్న యేసయ్య యజ్ఞ బలి పశువుగా నీ కొరకు మరణించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడం ద్వారా నీకు రక్షణ వచ్చింది, విమోచన వచ్చింది, విడుదల కలిగిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఏ కార్యక్రమం చేసినా, నువ్వు ఏది చేసినా, నీ సిద్ధాంతం ఏదైనా, నీ లెక్కలే అయినా కూడా సిలువలో వేలాడుతున్న యేసయ్య కేవలం కృపచేతనే నీకు రక్షణ అనుగ్రహించారు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, సిలువ యజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకుంటేనే, సిలువ ప్రేమను గ్రహిస్తేనే, యేసు ప్రభుని స్వంత రక్షకుని అంగీకరిస్తేనే నీకు వస్తుంది. అంతేగాని ఇంకేదేదో కాదు. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళు నీకున్న శక్తి కొంచెమే. చాలామందిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు, నాకు అంత లేదండి. సర్వసాధారణంగా వివాహాల్లో చూస్తూ ఉంటాం. మరి ఇక ఇంత కట్నం ఇవ్వండి, ఇన్ని లక్షలు అని అడిగితే మాకు అంత లేదండి, నా శక్తి కొంచెమేనండి, లేకపోతే నా కెపాసిటీ అంతవరకేనండి, నేను ఈ బరువుని ఇంతవరకే మోయగలనండి, అది 5 లక్షలో, లేకపోతే 7 లక్షలో, 10 లక్షలో, 15 లక్షలో, 20 లక్షలో, 25 లక్షలో వింటూ ఉంటాం. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. ఏంటి నాన్న అలా అయిపోయావు, లేకపోతే ఏంటమ్మా అలా అయిపోయా సహోదరుని అంటే, నా పెద్దగా నేను చాలా బలహీనరాలను అయిపోయాను, కారణం ఏంటంటే నాకు శక్తి లేదని చెప్తూ ఉంటారు. ఈ మధ్యన ఒక ఆమె, పాస్టర్ గారు మీరు నా కొరకు ప్రార్థన చేయండి, డాక్టర్లు చెప్పారండి నా ఒంట్లో ఒక రక్త బొట్టు కూడా లేదని చెప్పారని చెప్తే నేను ఆశ్చర్యపడ్డాను.
రక్తం బొట్టుకోలేదా? అయితే చచ్చిపోతావు కదా, మరి ఎలా బ్రతుకున్నావు అని అడిగాను నేను. అంటే డాక్టర్లు చెప్పారు రక్తహీనత అని. రక్తహీనత అంటే అర్థం ఏంటంటే రక్తం ఉంది కానీ ఉండవలసినంత లేదు. భక్తిహీనత అంటే అర్థం ఏంటంటే భక్తి ఉంది కానీ ఉండవలసినంత లేదు. శక్తిహీనత అంటే అర్థం ఏంటంటే శక్తి ఉంది కానీ ఉండవలసినంత లేదు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ శక్తి కొంచెమే కావచ్చు, నువ్వు బలహీనుడివే కావచ్చు, లేకపోతే కొంచెమే శక్తి ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడనే విషయాన్ని గుర్తుంచుకో. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు గనుక ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. దేవుడు నీ కొరకు డోర్స్ ఆర్ ఓపెన్డ్. ఆశీర్వాదం అనే ద్వారం దేవుడు నీ కొరకు తెరుస్తూ ఉన్నాడు. వాక్యమైన సహోదరి సహోదరుడా, ఎంతకాలం నుంచి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళిన ఆశీర్వాదాలు లేని జీవితం, ఎంతకాలం దేవుని వెంబడిస్తున్నా నీ జీవితంలో సంతోషం సమాధాన స్థితిలో ఉన్నాయేమో నాకు తెలియదు. దేవుని వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీ కొరకు నేను తలుపు తెరిచి ఉంచి ఉన్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా, అది ఇంటర్వ్యూకి వెళ్ళినా, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఇంకొక పరిస్థితిలో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనుషుల హృదయాలు మారుస్తాడు, నీ ఎదుటి ద్వారాలు తెరుస్తాడు నీ కొరకు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియా సహోదరుడా సహోదరి, అనేక సార్లు నువ్వు ఆశీర్వదించబడబడని కారణం దేవుని ఆశీర్వాదం యొక్క ద్వారాలు ముయ్యబడిపోయినాం ఇంతకాలం. ప్రభు అంటున్నారు ఈ సమయంలో, నీకున్న శక్తి కొంచెమైనను నా కొరకు నిలబడితే ఆనాడు ఆ సంఘంలోని విశ్వాసులకు ఎలా సహాయం చేశానో నీకు కూడా సహాయం చేస్తాను. నీ ఎదుట ఎవడు నిలబడలేడు. యెహోషువా, నీ ఎదుట ఎవడు నిలబడలేడని దేవుడు చెప్పాడు. ఎవ్వరు నీ ఎదుట నిలబడలేరు. ఆ శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, మొదట నీ స్థితి కొంచెమైనను తిరిగి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారని యోబు గ్రంథంలో మనం చూస్తాం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందేదవు అంటున్నాడు. మొదట నీ స్థితి కొంచెమే, నీ శక్తి కొంచెమే, కానీ దేవుడు అభివృద్ధి పరుస్తాడు. ఒక విషయం మీకు చెప్పి నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. మీరు ఉదయకాలం లేచినప్పుడు కాల్గేట్ పేస్ట్ వాడుతూ ఉంటారు. ఆ కోల్గేట్ యొక్క పేస్ట్ తయారు చేసినప్పుడు ఆ కోల్గేట్ అనేటువంటి ఆయన గారు పేరు అది, ఆయన అనుకున్నాడంట, ప్రభు ఇది స్టార్ట్ చేస్తున్నాను, ఎంతమంది కొంటారో తెలీదు, అందువలన ఇది స్టార్ట్ చేస్తాను కాబట్టి మీరు ఆశీర్వదిస్తే ఇందులో 10% నీకు దశంభాగం ఇస్తానని అనుకున్నాడట. ప్రారంభం చేసిన కొద్ది నెలలోనే చాలా రాష్ట్రాలకు అది వ్యాపించింది. 1 సంవత్సరం వచ్చేటప్పటికి ఆ దేశం అంతా వ్యాపించింది. కొన్ని సంవత్సరాలకి ప్రపంచంలో పక్క దేశాలు, ఆ విధంగా ప్రపంచం అన్ని దేశాలకు కూడా అది అభివృద్ధి పొందింది. చివరికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచంలో ఉన్న కుష్ఠరోగులకు, అనాథలకు, పోలియో వారికి, దిక్కులేని వారికి, ఆ యొక్క ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు, డిజాస్టర్స్ వచ్చినప్పుడు రిలీఫ్ ప్రోగ్రామ్స్కి, రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్కి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఆయన సహాయం చేస్తూ వచ్చారు. సంఘాలకు కూడా సహాయం చేస్తూ వచ్చారు. ఆయన అన్న మాట ఏంటంటే, నేను ఇప్పుడు 10% మాత్రమే వాడుకుని మిగతా దేవునికి ఇచ్చేస్తానని చెప్పాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం దశంభాగమే దేవునికేమో కరెక్ట్గా క్రమంగా ఇవ్వలేము. నువ్వు ఆశీర్వదించబడాలంటే మీరు దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. దైవ గ్రంథంలో ఏం రాయబడిందంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను. నువ్వు దేవుని తట్టు తిరగటం నేర్చుకోవాలి, మనుషుల తట్టు, మనుషుల వైపు కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతావో దేవుడు నీ తట్టు తిరుగుతాడనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నా ప్రియమైన సహోదరుడా సహోదరులరా, దేవుని యొక్క వాక్యాన్ని కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. చూడండి, దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు, మీరు నాకు ఇచ్చి శోధించిన ఎడల ఆకాశ వాకిలిపి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను మీకు క్రొమ్మరిస్తానని దేవుడు చెప్పాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో 7వ వచనం, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అంటున్నాడు. దేవుని వైపు తిరగటం, దేవుని సన్నిధికి రావటం, దేవుని మాటలు వినటం, వాక్యానుసారంగా జీవించడం మనం నేర్చుకోవాలి. చూడండి 9వ వచనం, ఈ జనులందరూ నా యొద్ద దొంగులుచునే ఉన్నారు, అందుకే మీరు శాపగ్రస్తులు అయిపోతున్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధులోనికి తీసుకురండి.
దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల ఆకాశవాకిలిపి పట్టజాలంత విస్తారమైన దీవెనలను కుమ్మరిస్తాను. మీరు ఏ సంఘానికి వెళుతున్నారో ఆ సంఘానికి వెళ్ళండి, మీ కాపరులకు దశంభాగాలు ఇవ్వండి. దాని మీద దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది ఈ కార్యక్రమాలు కూడా కొనసాగించబడటానికి దేవుడు ప్రేరేపించితేనే మీరు ఈ కార్యక్రమాలకు సహకరించండి అని మరొకసారి వీడియో ముఖంగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే మీ కాపరులు ఏడవడం, మీ కాపరులు మిమ్మల్ని చూసి దుఃఖించడం అది మీకు క్షేమము కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నా ప్రియమైన సహోదరులారా, ఇది దేవుని పనిని మేము ప్రారంభించామంటే ఎవరో ఏదో ఇస్తారనో లేకపోతే కానే కాదు. నశించిపోతున్న ఆత్మలకు సువార్త అందాలి. ఈ మీడియా ద్వారా సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను మనం ప్రకటించలేము, కానీ మీడియా ద్వారా దేశ విదేశాలకు, యూట్యూబ్ ద్వారా, ఇంకా రకరకాలైనటువంటి ఛానల్స్ ద్వారా దేవుని సువార్త నిరంతరంగా ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు మేము కొనసాగిస్తున్నాం. తెలియచేయడానికి సంతోషిస్తున్నాం. ఈ గొప్ప పనిలో మీరును పాలుభాగస్తులై మీరు కూడా ఆశీర్వదించబడతారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, మరి దేవాది దేవుడు అంటున్నాడు, నీ ఎదుట నేను ద్వారము తెరిచి ఉన్నాను. దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు కొరకు మనం ఎన్నో ద్వారాలు తెరవాలి. సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దేవుడు ద్వారం తెరుస్తూ ఉన్నారు ఈ దినాల్లో. మరి రకరకాలైన సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మన ఎడల ఆయన నుండి పనులు జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి మన ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత ఆశ్చర్యకరుడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దైవ గ్రంథంలో మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నప్పుడు 9వ వచనంలో, యూదులు కాకయ తమ యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల మీద పడి నీకు నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతానని తెలుసుకున్నట్లుగా చేస్తానంటున్నాడు. యూదులు కాకుండానే యూదులమని చెప్పుకుంటున్నారు కొంతమంది. చాలా ఇది ఒక పెద్ద డూప్లికేట్ వ్యవహారం అయిపోయింది. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, దాని వల్ల రకరకాలైనటువంటి బిజినెస్లు జరుగుతూ ఉన్నాయండి. వాళ్ళకి మ్యారేజ్ లైసెన్స్ ఉండదు, ఏదో పెళ్ళిళ్ళకి డబ్బులు ఇస్తారనేటువంటి ఒక దుర్బుద్ధితో ఏం చేస్తారు, ఎవరిదో లైసెన్స్ తెస్తారు, ఏదో చేస్తారు, మొత్తం మీద ఏదో తేడా వస్తుంది, కేసుకి వెళ్తారు. తీరు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవున్నా మనకి ఎంత అవమానం. నీకు లేదని చెప్పి తప్పే ఉంది, ఉన్నవాడిని తెచ్చుకో. దాని వల్ల ఇలా నీకు సరైన సర్టిఫికేట్ లేదు, సర్టిఫికేట్ తెచ్చుకో, ఒక మంచి కాలేజ్ నుంచి ఎగ్జామ్ రాయి, తెలుసుకో. దాని బిడ్డలారు మంచిది లేకుండా నాకు అది ఉంది ఇది ఉంది అంటే ఒక సమయం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం ఫెయిల్ అవుతాం, సిగ్గుపరచబడతా ఉంటాం. అందుచేత అనేక అవకాశాలు ఉన్నాయి, దేవుడు మార్గాలు తెరిచాడు. ఆ నిజమైన మార్గాలు గుండా నువ్వు వెళితే నీకు మేలు కలుగుతుంది. ఈ దినాల్లో చాలామందిని మనం చూస్తాం. అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు, అది అంత మంచిది కాదు, కాబట్టి నేను వాటిని వదిలేస్తాను. కాబట్టి చాలామంది ఇదే పరిస్థితి. యూదులు కాకుండానే మేము యూదులమని చెప్పుకుంటూ ఉంటారు, సేవకులు కాకుండానే సేవకులమని చెప్పుకుంటూ ఉంటారు. ఏమండి, ఇలా ప్రపంచంలో రకరకాలైనటువంటి వ్యక్తుల వల్ల ఏం జరుగుతున్నారు, దేవుని బిడ్డల్ని అనేక మంది నమ్మలేకపోతా ఉన్నారు. దేవుని నామము మీ నిమిత్తమే కదా అన్ని జనుల మధ్య అవమానపరచబడుతుందని చెప్పాడు. దేవుడు అన్నాడు, అటువంటి వారిని తీసుకొస్తాను నీ దగ్గరికి, నువ్వు నా కొరకు నిలబడితే యథార్థంగా జీవిస్తే అటువంటి వారు కూడా వచ్చి నీ కాళ్ళ మీద పడేట్లే చేస్తానంటాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. ఒకవేళ దేవుని సేవ చేస్తూ సేవలు అభివృద్ధి లేదని, ఫలింపు లేదని, అనేక ఆత్మలు రక్షించబట్టలేదని నువ్వు ఒకవేళ కృంగిపోతున్నావేమో, ప్రియమైన సేవకుడా, నీ దేవుడు రోషం కలిగిన వాడు కనుక నీవు రోషం కలిగి దేవుని కొరకు నిలబడితే అనేక ఆత్మలను నీకు ఇవ్వడానికి, అప్పగించడానికి దేవుడు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. నువ్వు రెడీ? ఆర్ యు రెడీ? ఆయన ఎప్పుడు రెడీనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ కృంగిపోయి, కృషించిపోయి, నలిగి నశించి మాడి మసైపోయి, దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎందుకులే నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, ఈ సేవ నువ్వు చేసినా, నేను చేసినా, ఎవడు చేసినా దేవుడు అప్పగించిన పని దేవుడికి అప్పగించేది. ఇది మన సొంత కాదు, మన రాజ్యాలు కట్టుకోవడానికి దేవుడు మనల్ని పిలవలా. దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా? ఆయన రాజ్యాన్ని కట్టడానికి పిలిచాడు. అది ఏ సంఘమైనా, ఏ సంస్థ అయినా సొంత రాజ్యాలు కట్టుకోవడానికి పిలవలే. యేసుప్రభు శిష్యులు కూడా అదే అనుకున్నారు. అయ్యా నువ్వేమో ప్రెసిడెంట్ అవుతావు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అవుతావు. మరి ప్రైమ్ మినిస్టర్ అయితే హోమ్ మినిస్టర్ ఎవరు? మరి ఇదిగో ఈ ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? లేకపోతే ఇది ఫైనాన్స్ మినిస్టర్ ఏం పలానా ఫైనాన్స్ ఏం ఆయనకి అప్పచెప్తున్నావు యోధా ఇస్కరియోతుకి. మాకేమి ఇస్తావు పోస్టులు, మాకేం మంత్రి పదవులు ఇస్తావు అని అనుకున్నారు వాళ్ళు. అందుకే ప్రభు చెప్తారు, నా రాజ్యము
నీ రాజ్యం వంటిది కాదు. బర్బా, నీకు బదులుగా ప్రాణం పెడతానేమో కానీ నేను నీతో చేతులు కలపనని చెప్పాడు. ఒక దొంగ, బందిపోటు దొంగ, ఒక రౌడీ, ఒక కూనికోరు, ఒక మర్డరిస్ట్, దుర్మార్గుడు, దోపిడీ దొంగ బర్బానుతో చెప్పిన మాట. ఒక రాత్రి వచ్చానడయ్యా, జనాలు నన్ను నమ్మరు, ఎందుకంటే నేను దొంగని, మోసగాడిని, వ్యభిచారి, నరహంతకుడిని, కత్తి పట్టుకొని యూదులకు సామ్రాజ్యం తేవడానికి వచ్చిన వాడిని. నన్ను గవర్నమెంట్ అరెస్ట్ చేసేస్తామంటారు, రోమా ప్రభుత్వం. నీకు జనం ఉండారు, నీ దగ్గర కత్తి లేదు. కత్తి రాజ్యం, ప్రేమరాజ్యం నీది. ప్రేమ కత్తి రెండు కలుద్దాం, కలిస్తే అప్పుడు మనకు సామ్రాజ్యం వచ్చేస్తుంది అంటే ప్రభు చెప్పిన మాట ఇదే. బర్బా, నీకు బదులుగా నేను ప్రాణం పెడతాను. కానీ ఎంత గొప్ప దేవుడు అండి యేసయ్య! ఎంత మృదుతో ఈ మాట మాట్లాడారు, మీరు గుర్తించగలరు. అదే మాట నెరవేరింది. ఒక సమయం వచ్చేటప్పటికి ఆ ప్రాంతంలో యూదా ప్రజలు అల్లర్లు చేస్తున్నారనేటువంటి సమస్య వారి మీదకి వచ్చినప్పటికీ అప్పుడు బర్బాకు బదులుగా యేసు ప్రభుని సిలువేశారు. పొంతు పిలాతు అనే గవర్నర్ అడుగుతాడు, యూదులారా, మీకు యేసు కావాలా, బర్బా కావాలా, కోరుకోండి అంటే లోకం ఎవరిని కోరుకుందంటే బర్బాని విడుదల చేయండి, యేసుని సిలువేయండి అని చెప్పారు. ఆయనతో ఉన్నారు, ఆయనతో తిన్నారు, 3.5 సంవత్సరాలు అనుభవించారు, సమృద్ధిగా తిన్నారు, భోంచేశారు. ఇన్ని చేసినా కూడా యేసుని సిలువేయండి, బర్బాని విడుదల చేయండి అంటే లోకం ఎప్పుడు కూడా ఎవరిని కోరుకుంటుంది? బర్బాలనే కోరుకుంటుంది. లోకం ఎప్పుడు ఎవరిని కోరుకుంటుంది? ప్రేమ, మంచిని ఎప్పుడు కోరుకోదు లోకం. అసూయని, అహంకారాన్ని, లేకపోతే దౌర్జన్యాన్ని ఈ లోకం కోరుకుంటుంది. దేవుని బిడ్డలు, అందుకే ఇది ప్రత్యేక ఈ పాఠం. అప్పుడు ప్రభు చెప్పిన మాట నెరవేరింది. బదులుగా నేను నీకు బదులుగా నేను ప్రాణం పెడతానంటే అర్థం ఏంటంటే బర్బా సిలువుకి వెళ్ళాలి, కానీ బర్బా స్థానంలో యేసయ్య సిలువుకి వెళ్ళాడు. అది సిలువు సత్యం. సిలువు చరిత్ర మీరు తెలుసుకోవాలి. ఏదో 4 మాటల్లో గబుక్కుని తెలుసుకుని వాగటం కాదు, అది అద్భుతమైన చరిత్ర. ఇక ఫైనాన్స్ మినిస్టర్కి వస్తున్నా. యోధ ఇస్కరియోతు యొక్క ఆలోచన ఏంటంటే, ఈ ప్రభు నాకు రాజ్యం ఇస్తాడు, కోట్లు దోచేద్దాం అనుకుంటున్నా, ఈయనేమో రాజ్యం ఇవ్వట్లేదు, ఈయన ఒకవేళ వీళ్ళు అడుగుతున్నారు శత్రువులు, ఈయన అప్పగిస్తేనని ఒక అద్భుతం చేస్తాడేమో, అప్పుడు మనకు రాజ్యం వచ్చేది, నేను కూడా ఫైనాన్స్ మినిస్టర్ అయిపోదాం అనుకున్నాడు అతడు. అందుకే 30 వెండి నాణేలకి సొంత గురువు నమ్మేసుకున్నాడు. మన యొక్క మైథాలజీలో తల్లిదండ్రులను పూజించము, గురువులను సన్మానించమని అన్ని స్కూల్స్లో మనం వింటూ ఉంటాం. గురువుగారులు అంటే ఎంత ప్రేమ ఉంటుంది. ప్రజలు చూడండి, పిల్లలు గురువులను గౌరవించడం నేర్చుకోగలుగుతారు. ఇప్పటికీ నాకు చదువు నేర్పిన గురువులే కానీ, నాకు బైబిల్ నేర్పిన గురువులు అంటే నాకు అమితమైన ప్రేమ. నేను వాళ్ళని గౌరవిస్తూనే ఉంటా, ప్రేమిస్తూనే ఉంటా. నాకున్నా లేకపోయినా కూడా వాళ్ళంటే అభిమానంగానే ఉంటా. నాకు కలిగిన దాంట్లో వాళ్ళని చూడాలని ఆశే ఉంటుంది నాకు. ఎందుకనంటే బండరాయి లాంటి నన్ను చెక్కి ఒక శిల్పంగా నిలబెట్టి దాంట్లో ప్రాణం పోసారు వాళ్ళు. నాకు అసలు ఏమి రాదు, చదివే కానీ బైబిల్ గురించి నాకేం తెలియనప్పుడు నన్ను మండించారు. హోలీ ఫైర్ అంటే ఏంటో, పరిశుద్ధ అగ్ని అంటే ఏంటో, ఆ బర్నింగ్ హార్ట్ అంటే ఏంటో వాళ్ళ దగ్గర నేను నేర్చుకోగలిగాను. కాబట్టి నేను గురువులను ఎప్పుడు గౌరవిస్తూ ఉంటాను. నాకు వాళ్ళు కీడు చేసినా, నన్ను తిట్టినా కూడా నేను సంతోషంగా భావిస్తాను. మీరు కూడా మీ గురువులను ప్రేమించండి, మీ గురువులను గౌరవించండి, వాళ్ళకి మంచి గిఫ్ట్లు ఇవ్వండి, స్వీట్ బాక్స్ ఇవ్వండి, మంచి మ్యాంగో సీజన్ వస్తే మ్యాంగోస్ ఇవ్వండి, ఫ్రూట్స్ మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అది ఫస్ట్. అది అప్పుడు చదువు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నీకు చెప్పాలి, ఈయన పాస్ చేయాలని అనుకున్నారంటే ఈజీగా నీ పని అయిపోతుంది. కాబట్టి వాళ్ళని దూరం మెయింటైన్ చేస్తారు. ఎవరు చదువు రాని వాళ్ళు వాళ్ళంత దూరం మెయింటైన్ చేస్తారు. చదువుకున్నవాడు దగ్గరికి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మొట్టమొదట అది. కానీ ఈ గురువుని నమ్మేసుకున్నాడు. గురువుకు పంగనామాలు ఎడతారంటారు కదా, సొంత గురువు నమ్మేసుకున్నాడు. నేను ఎంత దౌర్భాగ్యం. కాబట్టి ప్రియమైన వారలారా, అసలు దాని వెనక ఉన్న ఉద్దేశం అది అవుతుంది. అందుకే బయటికి వెళ్ళి నెమ్మది లేక డబ్బులతో ఉర్రేసుకుని పొట్ట పగిలి చచ్చిపోయాడు. ఏదో వేసుకుని ఎంత ఘోర మరణం చూసారా. నా ప్రియమైన సహోదరులరా, 10వ వచనంలో మనం చూసాం, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకుంటువు గనక భూనివాసులను శోధించడానికి లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడు. దేవుడు వాగ్దానం చేస్తాను. ఒక మంచి ప్రామిస్ ఇస్తున్నాడు ఈ సంఘానికి. ఏంటంటే లోకమంతటిని శోధించడానికి వచ్చే ఒక సమస్య ఉంది. అది 7 ఏండ్ల మహాశ్రమల కాలం. ఆ 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో నిన్ను కాపాడేదను, నీ సంఘాన్ని నేను కాపాడుతానని దేవుడు ఆజ్ఞ. ఎంత గొప్ప సంగతి దేవుని బిడ్డలారా. నేను త్వరగా వచ్చున్నాను, ఎవడు నీ కిరీటం అపహరింపుకున్నట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు అనమాట.
యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ఇలా బోధిస్తూ ఉంది, శోధన సహించి వాడు ధన్యుడు, వాడు జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. కీర్తనల గ్రంథం 65:11 ఇలా చెప్తుంది, సంవత్సరము నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. ధర్ముడు అపొస్తలుడైన పౌలు అంటాడు, విశ్వాస పరుగు పందులు జయించిన వానికి దేవుడు అక్షయ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడని. అనేక కిరీటాల గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. దేవునికి కిరీటం అంటే ఏ ఆధిక్యత ఇచ్చాడో ఆ ఆధిక్యతను నువ్వు పోగొట్టుకోవాక. అందుకే నీ కిరీటం ఎవడు అపహరింపుకున్నట్లు దాన్ని గట్టిగా పట్టుకొను. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులో వాడికి మీదటి అన్నిటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును భూలోకములో నా దేవుని ఎదురుని దిగొచ్చున నూతన యెరూషలేమును నా దేవుని పట్టణ పేరును నా కొత్త పేరును వాని మీద రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మరి దేవాది దేవుడు ఫిలదెల్ఫియా సంఘం దేవుడు ఎంతగా మెచ్చుకున్నాడు, వారిని ధైర్యపరిచాడు, బలపరిచాడు. నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కూడా దేవుడు దీవించాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ ప్రోగ్రాం మీ కుటుంబాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి మనసారా దీవిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన తండ్రి, దయగలిగిన యేసయ్యా, ఈ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలను దీవించండి. ఫిలదెల్ఫియా సంఘంలో ఏ విధంగా సహోదర ప్రేమ ఉందో ఈ దినాల్లో అనేకులలో ఆత్మ చల్లారిపోవటం వలన తండ్రి అనేక మంది భ్రష్టులు అయిపోతున్నారయ్యా. ప్రేమ చల్లారిపోవటం వలన తండ్రి దేవా, మొదటి ప్రేమ లేదు నాయన, మొదటి విశ్వాసాన్ని కోల్పోయిన వారు ఉంటున్నారు. ప్రభు బిడ్డలను దర్శించి సహోదర ప్రేమను కలిగి కుటుంబంలో ఐక్యత, ప్రేమ ఆశీర్వాదములతో నింపండి. కుటుంబ క్షేమాభివృద్ధి కొరకై నీ వాక్యం, నీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి అని క్రీస్తు దివ్యనామం పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ కార్యక్రమాలు మీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు, క్రైస్తవ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు ప్రచురించబడతా ఉన్నాయి. దేవాది దేవుడు మీ ఎడల సమస్త కృపను విస్తరించినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవాది దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.